ఈరోజు మనం ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ వైశాల్యాలు చుట్టుకొలతలనే క్వశ్చన్ పేపర్ చూస్తున్నాం. దీంట్లో 50 బిట్స్ ఉంటాయి. మరి ఇందులో మనకిచ్చిన క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 44 సెంటీమీటర్స్. వాట్ ఈజ్ ద ఏరియా? ఓకే, సో ఒక వృత్తం యొక్క చుట్టుకొలత 44 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? వృత్తం యొక్క చుట్టుకొలత 2πr ఈజ్ ఈక్వల్ టు 44. మరి ఏరియా కనుక్కోవాలంటే మనం ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ రేడియస్ అంటే వ్యాసార్థాన్ని కనుక్కోవాలి. సో 2 × 22/7 π మీన్స్ 22/7 ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు 44. 22 2s 2 1s. అప్పుడు ఈ 7 అవతలికి వెళ్ళిపోతే r ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. అది సెంటీమీటర్ అయితే సెంటీమీటర్, మీటర్ అయితే మీటర్ రాసుకోవచ్చు. దెన్ ఏరియా πr². పై మీన్స్ 22/7, r² 7 × 7, 7 క్యాన్సల్, 22 7s 154. ఏరియా కనుక్కున్నాం కాబట్టి యూనిట్స్ ఖచ్చితంగా వాళ్ళు సెంటీమీటర్ ఇచ్చినప్పుడు సెంటీమీటర్ స్క్వేర్ అని రాయాలి ఏరియా కనుక్కున్నప్పుడు. అదే మీటర్ ఇస్తే మీటర్ స్క్వేర్ అని రాయాలి. 154తో పాటు పక్కనుండే యూనిట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ టాపిక్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ద డయామీటర్ ఆఫ్ ద వీల్ ఆఫ్ ఏ ట్రక్ ఈజ్ 140 సెంటీమీటర్. ఓకే, ఒక ట్రక్ యొక్క వీల్ చక్రం యొక్క డయామీటర్ దాని వ్యాసం ఎంత అంటే 140 సెంటీమీటర్లు. హౌ మెనీ రెవల్యూషన్స్ విల్ ఇట్ మేక్ ఇన్ ట్రావెలింగ్ 11 కిలోమీటర్స్. ఒకవేళ అది 11 కిలోమీటర్లు ప్రయాణించాలంటే ఎన్ని రౌండ్లు తిరగాల్సి ఉంటుంది, ఎన్ని భ్రమణాలు చేయాల్సి ఉంటుంది? చక్రం యొక్క వ్యాసము అంటే డి ఎంత? 140 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇది ఒక రౌండ్ తిరిగినప్పుడు అది ఎన్ని సెంటీమీటర్లు లేదా ఎన్ని మీటర్లు తిరుగుతుందో కనుక్కోవడానికి మనం దాని పెరిమీటర్ అంటే చుట్టుకొలతను తెలుసుకోవాలి. చుట్టుకొలత ఏంటి? 2πr. చుట్టుకొలత 2πr. అది వ్యాసార్థం ఇచ్చినప్పుడు. అదే వ్యాసం ఇచ్చినప్పుడు అయితే జస్ట్ πd అని రాసుకుంటాం. వ్యాసం ఇచ్చినప్పుడు πd, వ్యాసార్థం ఇచ్చినప్పుడు 2πr. ఓకే, మరి దీంట్లో మనకు πd తీసుకున్నట్లయితే ఎంత ఉంది? 140. ఏది? డి వాల్యూ. ఓకే, సో పెరిమీటర్ p ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 140. సో 2 టైమ్స్ అంటే 20 టైమ్స్ 440 సెంటీమీటర్స్. అది ఒక రౌండ్కు 440 సెంటీమీటర్లు ప్రయాణం చేస్తుంది. మనకు కావాల్సింది 11 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఎన్ని రౌండ్లు తిరగాలి? ఓకే, సో మరి ఇక్కడ సెంటీమీటర్లో ఉంది, అక్కడేమో కిలోమీటర్లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. అగైన్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh సెంటీమీటర్స్. 1 lakh సెంటీమీటర్స్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకు సెంటీమీటర్లో ఉంది, దాన్ని కిలోమీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 11 కిలోమీటర్లు అన్నాడు, 11 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. మరి 11 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే అది ఎన్ని రౌండ్లు తిరగాల్సి ఉంటుంది? ఒక రౌండ్కి అది తిరిగేది 440 సెంటీమీటర్లు మాత్రమే తిరుగుతుంది. ఒక రౌండ్కు 440 సెంటీమీటర్లు తిరుగుతుంది. అయితే 11 కిలోమీటర్లు వెళ్ళాలి కాబట్టి సో 11 కిలోమీటర్స్. అప్పుడు కిలోమీటర్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే 1 lakh సెంటీమీటర్స్. 1 lakh. ఓకే, సో అయితే బై 440 రైట్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోండి. 0 0 కట్ చేస్తున్నాం. 11 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. 11 4s 44, 4 25s 100 అండ్ 2 zeros. కాబట్టి మనకు 2500 రౌండ్స్ తిరిగినట్లయితే అది 11 కిలోమీటర్లు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్సర్ 2500. సో 2500 రౌండ్స్ తిరగాలి. నెక్స్ట్ క్వశ్చన్. ద హైట్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా 30 సెంటీమీటర్స్. ద హైట్ ఆఫ్ ఏ ట్రయాంగిల్
ఆఫ్ ఏరియా ఈజ్ 30 centimeter and 6 centimeter. ఫైండ్ ద బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, ఒక త్రిభుజం యొక్క వైశాల్యము మరియు ఎత్తు ఇవ్వడం జరిగింది. అయితే వైశాల్యం 30 cm², దాని ఎత్తు 6 cm. అయితే భూమి త్రిభుజం యొక్క భూమి ఎంత ఉంటుంది? త్రిభుజం యొక్క వైశాల్యం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. త్రిభుజ వైశాల్యం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో మనకు ఏరియా ఎంత ఇచ్చాడు అంటే 30 అన్నాడు. దాంట్లో బేస్ మనం కనుక్కోవాలి. హైట్ ఎంత అంటే 6. ఓకే, ఇక్కడ 2 3 times పోతుంది, 3 ఇక్కడ 10 times పోతుంది. సో బేస్ ఎంత వచ్చిందంటే 10 centimeters. బేస్ ఎంత? 10 centimeters. కాబట్టి ఆన్సర్ 10 centimeters. ఒక సమచతుర్భుజం యొక్క కర్ణాలు వరుసగా 32 సెంటీమీటర్లు, 24 సెంటీమీటర్లు. ఆ సమచతుర్భుజం యొక్క చుట్టుకొలత ఎంత? ఇది రాంబస్. రాంబస్ గమనించినట్లయితే 2 వేరువేరు కర్ణాలు ఉంటాయి, కానీ భుజాల పొడవులు సమానంగా ఉంటాయి, సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. దీంట్లో మనం గమనించినట్లయితే మనకు 4 లంబకోణ త్రిభుజాలు అంటే 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ టోటల్ లెంత్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి చివరి వరకు తీసుకుంటే అది కర్ణం అంటాం. ఈ కర్ణంలో సగభాగమే తీసుకోవచ్చు. సగభాగం హాఫ్ అంటే ఒక కర్ణం పొడవు ఎంత ఇచ్చాడు? మనకు 32 ఇచ్చాడు. అంటే D1 ఈజ్ ఈక్వల్ టు 32. దాంట్లో హాఫ్ తీసుకున్నట్లయితే 16 అవుతుంది. ఓకే, ఇది 16. అట్లాగే మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక కర్ణంలో సగభాగం తీసుకోవచ్చు. మరి రెండో కర్ణంలో సగభాగం D2 24. దాంట్లో హాఫ్ ఎంత అంటే 12. దాంట్లో హాఫ్ 12. సో మరి ఈ రెండు మనకు తెలిసిపోయాయి కదా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? దాని పెరిమీటర్ కనుక్కోవాలంటే మనకు ఖచ్చితంగా ఏం తెలిసి ఉండాలి? సైడ్ తెలిసి ఉండాలి. మరి ఇక్కడ గమనించినట్లయితే ఇది ఒక లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి దీనికి స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయి. దీనికి స్టాండర్డ్ వాల్యూస్ ఏంటి? 3, 4, 5 అనే స్టాండర్డ్ వాల్యూస్. వీటిని మనం పైథాగరస్ థీరం ప్రకారం, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం లంబకోణ త్రిభుజం అనేది ఈ స్టాండర్డ్ వాల్యూస్ తోటి ఏర్పడుతుంది. అయితే ఏం చెప్తున్నాడు? పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఓకే, ఇక్కడ అన్నిటికంటే పొడవైన భుజం ఏదైతే ఉందో దాన్ని కర్ణం అంటాం. కర్ణం యొక్క వర్గము ఎదుటి భుజము ఆసన్న భుజాల వర్గాల మొత్తానికి సమానమై ఉండాలి. అంటే ఇక్కడ ఈ రెండిటి వర్గాల మొత్తం సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ద థర్డ్ నెంబర్ అయి ఉండాలి. ఆ థర్డ్ నెంబర్ ఏంటి అంటే లార్జెస్ట్ వాల్యూ, ఏదైతే ఎక్కువ కొలత ఉందో దాని వర్గానికి సమానంగా. 3 square 9, 4 square 16, టోటల్ 25. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 square 25. కాబట్టి ఈ రూల్ ఫాలో అయ్యే ప్రతి 3 కొలతలు కూడా పైథాగరస్ సిద్ధాంతాన్ని ఫాలో అయినట్టే అవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయి. మనం న్యాచురల్ నెంబర్తో మల్టిప్లై చేసుకొని మళ్ళీ మనకు కావాల్సిన మెజర్స్ను మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనకేంటి అంటే ఒకటి 16 ఉంది, ఇంకోటి 12 ఉంది. అంటే ఇప్పుడు ఈ నంబర్స్ని 4తో మల్టిప్లై చేసామనుకోండి అన్నింటినీ, అప్పుడు ఇదేంటి 12 అవుతుంది, ఇంకోటి 16 అవుతుంది. మన దగ్గర 12, 16 ఆల్రెడీ ఉన్నాయి కదా, అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎంత అవుతుంది? 20 అవుతుంది. కాబట్టి మనకు భుజం పొడవు ఎంత వచ్చిందంటే 20 వచ్చిందని చెప్పొచ్చు. 20 వచ్చింది భుజం పొడవు. అప్పుడు మనకు పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్ టు 4A. చుట్టుకొలత రాంబస్ యొక్క చుట్టుకొలత, చతురస్రం యొక్క చుట్టుకొలత రెండు ఒకటే. ఓకే, P ఈజ్ ఈక్వల్ టు 4 × 20. ఇప్పుడు సైడ్ మనకి ఎంత వచ్చిందంటే 20. భుజం పొడవు A 20 వచ్చింది. కాబట్టి పెరిమీటర్ ఏమవుతుంది? 80 meters అవుతుంది. మీటర్ అయితే మీటరు, సెంటీమీటర్ అయితే సెంటీమీటర్. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? సెంటీమీటర్లో ఇచ్చాడు కాబట్టి మన ఆన్సర్ కూడా 80 centimeterగా తీసుకోవాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 110 cm². The area of a rectangle is 110 cm². If each of its sides is decreased by 4 cm, then the area is 42 cm². What is the width of the rectangle? ఓకే, ఒక దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటే 110 చదరపు సెంటీమీటర్లు.
దాని ప్రతి భుజాన్ని 4 సెంటీమీటర్లు తగ్గిస్తే వైశాల్యం ఎంత అవుతుందంటే 42 చదరపు సెంటీమీటర్లు, 42 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. అయితే దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు ఎంత? దీర్ఘచతురస్రం అంటే 2 కొలతలు ఉంటాయి, పొడవు మరియు వెడల్పు. ఈ 2 కొలతలు వేరువేరుగా ఉంటాయి. అదే చతురస్రం అయితే ఒకే కొలతతోటి మనం చతురస్రాన్ని గీయవచ్చు. దీర్ఘచతురస్రంలో 2 కొలతలు ఉంటాయి కాబట్టి దాని వైశాల్యం L ఇంటూ బి, పొడవు ఇంటూ వెడల్పు, పొడవు ఇంటూ వెడల్పు. వైశాల్యం ఎంత ఇచ్చాడు మనకంటే 110 ఇచ్చాడు. వైశాల్యం ఎంత? 110 ఇచ్చాడు. సో 110 చదరపు సెంటీమీటర్లు. అయితే మనం ఏం చేయాలి అంటే ఈ 110 అనే దాన్ని మనం ఇట్లా డివైడ్ చేసుకోవచ్చా? చూడండి, 10 ఇంటూ 11గా డివైడ్ చేసుకోవచ్చా? ఓకే, ఒకటి పొడవు ఇంకోటి వెడల్పుగా తీసుకోవచ్చు. అట్లాగే వీటిని మనం ఎట్లా డివైడ్ చేసుకుంటున్నాం అంటే 11 ఇంటూ 10గా డివైడ్ చేసుకుంటున్నాం. 11 అనేది లెంత్ అనుకోండి, తర్వాత 10 అనేది బ్రిడ్త్ అనుకోండి. అంటే పొడవు 11 సెంటీమీటర్లు, వెడల్పు 10 సెంటీమీటర్లు. 2 మల్టిప్లై చేస్తే 110 వస్తుంది. అగైన్ ఇక్కడ ఒక క్లూ ఇచ్చాడు, ప్రతి భుజం నుండి 4 సెంటీమీటర్లు తగ్గిస్తే వైశాల్యం ఎంత వస్తుందంట? 42 వస్తుంది. మరి ప్రతి భుజం నుండి 4 చొప్పున తగ్గిస్తే ఇక్కడ 7 అవుతుంది, ఇక్కడ ఏంటి 6 అవుతుంది. దెన్ 4 6 ఎంత అవుతుంది? మళ్ళీ 42 అవుతుంది. వాళ్ళు చెప్పిన రూల్ ఫాలో అయినట్టే కదా, 42 వస్తుంది. కాబట్టి దీంట్లో వాళ్ళు అడిగింది ఏంటి? చివరిగా వెడల్పు ఎంత? వెడల్పు అంటే వెడల్పు ఎంత అనుకుంటున్నాం మనం? ఇక్కడ 10. 2 మల్టిప్లై చేస్తే మనకు 110 రావాలి. పొడవు 11, వెడల్పు 10 సెంటీమీటర్లుగా తీసుకోవచ్చు. ఒక 10 సెంటీమీటర్స్.